నమస్తే అండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్టుందంటే ఎక్కడ పడితే అక్కడ దోచుకోవటం, దాచుకోవటం, తినటం. ఏం సుఖం లేదు. ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టడం. మరీ వైసీపీ వాళ్ళని అయితే మరీ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను కూడా గెలిచిన వాళ్ళని కానీ ఓడిపోయిన వాళ్ళని కానీ ఎమ్మెల్యేలను కేసులు పెట్టి లోనేపించి బెదిరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా నిన్ను, రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా లెక్క చేసే పరిస్థితి ఉండదు. కార్యకర్తల కాడి నుంచి కింది స్థాయి కార్యకర్తల కాడి నుంచి మొత్తం ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు అది అర్థం కావటం లేదు మీకు. మీ తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ తప్పించుకుంటారు, కానీ రేపు భవిష్యత్తు అనేది ఏందనేది వాళ్ళు ఊళ్ళో నిలబడలేని పరిస్థితికి వచ్చేస్తుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి న్యాయం అన్యాయం అనేది తేల్చి నిజాయితీగా వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పని ఎవడి మీద పెడితే వాడి మీద కేసులు గడ్డాలు పెడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. పైపెచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ అధికారులు ఉంటే ఆ గవర్నమెంట్ కొంగు ఐటం కాదు. మీరు ఇకనైనా మారాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అసలు పోలీసులకు ఏం సంబంధం సివిల్ మేటర్స్తో? పోలీసు వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు సివిల్ మేటర్స్లో? వాళ్ళు జోక్యానికి అసలు మామూలుగా ఎక్కడైనా జీవో ఉందా పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోమని సివిల్ మేటర్స్లో? అవి కోర్టుల్లో తెలుసుకోవాలా. గవర్నమెంట్ చలానా కడితే సర్వేర్ వచ్చి కొలవాల్సింది పోయి ఇప్పుడు 3 నెలల నుంచి ఒకరిని తిప్పుతున్నారు. అంటే నీ పార్టీ అధికారంలో ఉందని చెప్పని నీ కార్యకర్తలు అయితే పొలాలన్నీ కలుపుకుంటుంటే చూస్తూ ఉండాలనా? ఎంతవరకు కరెక్ట్ ఇది? నీ గవర్నమెంట్ టోటల్ అట్రప్లేలైంది. మీరు ఎక్కడైనా మీ పందా మార్చుకోండి, లేకపోతే రేపు ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావు మీకు. మీరు ఇదే హెచ్చరిస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు, మీకు పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొకటి కాదు, మీకు 100 మంది సపోర్ట్ చేసిన ఈసారి భగవంతుడు దిగి వచ్చిన మిమ్మల్ని కాపాడటం కష్టం. మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. మీరు తీసుకునే అన్యాయాలకి, మీరు చేసే అరాజకాలకి, మొన్న కాకినాడలో ఒక అమ్మాయిని డాక్టర్ చదివి అమ్మాయిని చంపేశారు. 3-4 రోజులు మీడియాలో రాలేదు. ఎందుకు రాలేదయ్యా? నీ గవర్నమెంట్ పరిశుభ్రంగా పనిచేస్తుంది కదా. ఆ హోమ్ మినిస్టర్ యాడ్ నిద్రపోతుందయ్యా? పోలీస్ శాఖ ఏం చేస్తుందయ్యా? అంటే జనాలను చంపుకుంటూ పోతారా మీరు? ఇదే న్యాయం? ప్రభుత్వాన్ని ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు నువ్వు చేయలేనప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు శ్రీలంక అయింది, అప్పులు పాలు చేశాడని అన్నారు. మీరు చెప్పిన అబద్ధపు మాటలే కదా జనాల్లోకి వెళ్ళి మీకు ఓట్లేసి గెలిపించింది. మరి నీ ఇవాళ చూస్తే నువ్వు శ్రీలంక చేసి పెట్టావా, వాళ్ళు శ్రీలంక చేసి పెట్టారా? ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పటము? ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మీ గవర్నమెంట్ శర్మగీతం పాడే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. ఇక మీరు వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు దాకా బరా ఇచ్చాము, ఇంక బరా ఇచ్చే రోజులు పోయినాయి. రైతాంగం అంతా వానలు లేక ఎదురు చూస్తున్నాం మేము. నువ్వు ఎక్కితే వానలు పడవు, అరిష్టమే. రాష్ట్రం సంకనానికి పోతుంది ఇప్పటికి, అప్పులు పోలే. వాటి మీద చెప్పవు నువ్వు సమాధానం. నువ్వు వేసుకునే సొక్కాతో సహా ప్రజలు కట్టిన పనుల నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు. నీ జోబీలో నీ ఇంట్లో నువ్వేం వ్యాపారాలు చేసి సంపాదించిన వాటిలో నుంచి రూపాయి తీయటంలా. అది గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో ఎవడు అంత తెలివి తక్కువ ఎవరు లేరు ప్రజలు కూడా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.